నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎడపల్లి తహసీల్దార్తో పాటు ఎంపీడీఓ తరచూ విధులకు డుమ్మా కొడుతున్నారు. ప్రజల ఫిర్యాదు మేరకు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో ఆ ఇద్దరు అధికారులు విధులకు గైర్హాజరు కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడపల్లి మండలంలో బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండల ప్రజా పరిషత్, తహసీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సమయంలో తహసీల్దార్, ఎంపీడీఓ విధులకు గైర్హాజరయ్యారు. స్థానిక ప్రజలు, రైతుల నుండి అధికారులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీ చేపట్టినట్లు తెలిసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందుతున్నాయో లేదో తెలుసుకునే ఉద్దేశంతో అధికారులతో చర్చించారు. గైర్హాజరైన అధికారులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు నివేదించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సేవలు సమయానికి అందించాలని, కార్యాలయ సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అధికారుల నిర్లక్ష్యంపై త్వరలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యే తనిఖీలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు సమయపాలన పాటించడం లేదని, ప్రభుత్వ సేవల పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో సేవలందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కన్సల్ట్ అధికారులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అవన్నీ తీసుకొని అవన్నీ కరెక్ట్ అయితే ఆ సర్వేను సస్పెండ్ చేయాలని, లేకుంటే ఎందరో మన ల్యాండ్ మనకు, మన ప్లేస్ మన కొరకు గవర్నమెంట్ దగ్గరికి అయితే ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది పెట్టుడే కాదు, అలా స్వార్థాల కొరకు ఏది ఇష్టంగా వస్తే చేసుకుంటా ఇబ్బంది పెట్టుకున్నారు. కాబట్టి అసలు వాళ్ళని సస్పెండ్ చేయాలని మీరు అంటున్నారా? అదే వాళ్ళు చెప్తున్నారు. నేనంటున్నాను మన ప్లేస్ మన కొరకు గవర్నమెంట్ దగ్గరికి అయితే ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది పెట్టుడే కాదు, అలా స్వార్థాల కొరకు ఏది ఇష్టంగా వస్తే చేసుకుంటా ఇబ్బంది పెట్టుకున్నారు. కాబట్టి అసలు వాళ్ళని సస్పెండ్ చేయాలని మీరు అంటున్నారా? అదే వాళ్ళు చెప్తున్నారు. నేనంటున్నాను. బైంసా పట్టణంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి కిలోన్నర గంజాయి స్వాధీనపరుచుకున్నట్లు ఆయన వెల్లడించారు.
నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో కొందరు వ్యక్తులు గొట్టు చప్పుడు కాకుండా అక్రమంగా గంజాయి క్రయ విక్రయాలు సాగిస్తున్నారు. దీంతో పోలీసులు నిఘా పెంచి గంజాయి అమ్ముతున్న 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ముజాహిద్ ఖాన్, షేక్ అహ్మద్ అనే 2 గత కొంతకాలంగా గంజాయి అమ్ముతున్నట్లు పక్కా సమాచారం అందిందని తెలిపారు. ఈ మేరకు రెవెన్యూ సిబ్బందితో కలిసి దాడులు చేయగా పోలీసులను చూసి పారిపోతున్న నిందితులను పట్టుకున్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి 1.5 ఎండు గంజాయి స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పట్టణంలో ఎవరైనా గంజాయి అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గంజాయి విక్రయించే వారి సమాచారం పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన చెప్పారు. ఈ రోజు 2 గాంజా సెల్లర్స్కి పట్టుకున్నాము. ఫస్ట్ అక్యూజ్కి పేరు ఉంది సుల్తాన్, సెకండ్ షేక్ అహ్మద్. సుల్తాన్ మీద ముందు 3 కేసెస్ ఉన్నాయి గాంజా గురించి. 2 కేసెస్ మన పోలీస్ స్టేషన్లో, కాసటౌన్ పోలీస్ స్టేషన్లో, 1 కేసు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్లో, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్టేషన్లో. దీంతోపాటు షేక్ అహ్మద్కి 1 ఇంకా కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈరోజు మాకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. హెచ్పి పెట్రోల్ బంక్ ఎనుక కట్అవుట్ల దగ్గర వాళ్ళు గాంజా అమ్మిస్తున్నారు. అదే లొకేషన్లో వీళ్ళు ప్రతిరోజు అంటే జనరల్గా అక్కడే అమ్మిస్తున్నారు. మన ఎస్ఐ శ్రీనివాస్, దీంతోపాటు డిప్యూటీ తహసీల్దార్, గవర్నమెంట్ పంచాయత్తో పాటు వీడియో రికార్డర్తో పాటు అక్కడ వెళ్ళి వీళ్ళకి పట్టుకున్నాము. సో ఇది మన 1 కిలో 580 గ్రామ్స్ గాంజా సీజర్ చేయడం జరిగింది. సో ఇది లాస్ట్ వారంలో మేము ముజమ్మిల్కి అరెస్ట్ చేసాము. ముజమ్మిల్ అతను కూడా ఒక పెద్ద గాంజా సెల్లర్ ఇక్కడ. సో లాస్ట్ 7 డేస్లో మేము ఇది 3rd అరెస్ట్ ఈరోజు చేయడం జరిగింది. మన మెయిన్ ఇంటెన్షన్ ఏమైతే గాంజా హెస్ బికమ్ మేజర్ ప్రాబ్లం మన భైంసాలో, ఇది చాలా పెద్ద ఇష్యూ అయింది. సో ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేస్తున్నాము ఎవరెవరు గాంజా సెల్లింగ్ చేస్తున్నారు ఇక్కడ. సో వాళ్ళకి గట్టిగా చర్య తీసుకోవడానికి మేము ఆల్రెడీ రెడీ ఉన్నాము. 1 by 1 ప్రతి గాంజా సెల్లర్కి మేము అరెస్ట్ చేద్దాం. దట్ ఈస్ అ క్లియర్ వార్నింగ్ టు ఎవ్రీవన్. అంటే ఎవరు గాంజాలో డీలింగ్ చేస్తున్నాము వాళ్ళకి ఖచ్చితంగా అరెస్ట్ చేద్దాం. మన భైంసా జ్యూరిస్డిక్షన్లో ఎవరైనా గాంజా సేల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. దీంతో పాటు గాంజా సేల్ చేసి వాళ్ళు ఏమేం అర్నింగ్ అంటే ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్, మన ఎన్డీపీఎస్ యాక్ట్లో ఒక సెక్షన్ ఉంది. దీంట్లో ఎవరైనా గాంజా సేల్ చేసి ఏమేం ప్రాపర్టీ అర్న్ చేస్తున్నారు ఆ ప్రాపర్టీ కూడా మేము సీజర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. సో దీంట్లో మూవబుల్ ప్రాపర్టీ కానీ నాన్ మూవబుల్ ప్రాపర్టీ కానీ ఏం ప్రాపర్టీ ఈ గాంజా నుండి వచ్చింది దీనికి కూడా మేము అంటే కాన్ఫిస్కేట్ చేద్దాం. థ్యాంక్ యూ. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బీడీ పరిశ్రమను ధ్వంసం చేసే కోట్పా చట్టం 2023 సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భీమ్గల్ మండల కేంద్రంలోని టెలిఫోన్ కంపెనీ మేనేజర్కు తెలంగాణ బీడీ అండ్ సిగారు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ ప్యాకర్స్ సమ్మె నోటీస్ అందజేశారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ఈ నెల 20న దేశవ్యాప్త కార్మిక సమ్మెకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ సామాన్య ప్రజల హక్కులపై దాడి చేస్తోందని ఆరోపించారు. దేశానికి ఆర్థిక వనరులను సమకూర్చే ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారులకు కారు చౌకగా అమ్ముతోందని, కార్మిక వర్గం అనేక పోరాటాలు, ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను కట్టుబానిసలుగా మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కులను రద్దు చేసిందని, లాకౌట్లు, లేఅప్లు, వేతనాల తగ్గింపు, కార్మికుల తొలగింపు, కార్మికుల ఉపాధి యజమానుల ఇష్టంపై ఆధారపడే దుర్మార్గపు విధానాలను లేబర్ కోడ్లలో పొందుపరిచారని చెప్పారు. అంతేకాక బీడీ వెల్ఫేర్ యాక్ట్ రద్దు చేసి కార్మికుల సంక్షేమం కోసం 1% సెస్ నిధులు లేకుండా చేసిందని, కేంద్ర బీజేపీ ప్రభుత్వం కోట్పా చట్టం 2023కి సవరణలు తెచ్చి బీడీ పరిశ్రమపై అనేక ఆంక్షలు పెట్టిందని మండిపడ్డారు. బీజేపీ మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ మే 20న దేశవ్యాప్త కార్మికుల సమ్మె నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు పిలుపునిచ్చాయని ఆమె తెలిపారు.
ఈ సమ్మెను బీడీ కార్మికులు జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్, ప్యాకింగ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలనేది విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 4 లేబర్ కోడ్లను తీసుకొని వచ్చింది, 29 చట్టాలను రద్దు చేస్తూ, అదేవిధంగా ఇవాళ కార్మికులకు ఏదైతే కోప్టా చట్టం ఉందో వెంటనే రద్దు చేయాలనేదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జీఎస్టీని బీడీ పరిశ్రమ నుంచి మినహాయించాలి అనేది, అదేవిధంగా బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వాలనేది, ఇళ్లకు లోన్ ఇవ్వాలనేదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే కేంద్రంలో ప్రభుత్వం పని గంటలను పెంచడం జరుగుతుంది, 8 గంటల నుంచి 12 గంటల వరకు, ఈ 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలి అనేదే, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం ఇవ్వాలి అనేదే, అదేవిధంగా ప్రైవేటీకరణను వెంటనే ఆపాలి అనేది, ఏదైతే ఇవాళ ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేటు హాస్పిటల్స్ కావచ్చు, ఇవాళ ప్రైవేటు ఏదైతే స్కూల్స్ కావచ్చు ప్రజలపై భారాలు మోపుతా ఉన్నారు. గవర్నమెంట్ స్కూళ్లను పునరుద్ధరించాలి అనేది, ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటళ్లను పెంచాలి అనేది, దాంతోపాటు ఏదైతే ఇవాళ పేద పిల్లలకు ఏదైతే ఉందో విద్యా వైద్యాన్ని పూర్తిగా దూరం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. విద్యా వైద్యాన్ని ఇవాళ ప్రభుత్వ పరం చేయాలి, ప్రభుత్వ పర సంస్థలను పూర్తిగా ప్రైవేటీకరణ చేయకుండా వెంటనే ఆపాలి. నగర దేవాలయాల పరిశుభ్రత కమిటీ ఆధ్వర్యంలో ఆలయాల శుభ్రత కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి వారం ఒక ఆలయాన్ని పరిశుభ్రం చేస్తామని నిర్వాహకులు చెప్పారు. ఆసక్తి గల భక్తులు సైతం తమ సేవలను అందించవచ్చని చెప్పారు. నగరంలోని దేవాలయాల పరిశుభ్రత కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నాడు గాజులపేటలోని సంతాచార్య మఠం మరియు హనుమాన్ ఆలయాన్ని పరిశుభ్రం చేయటం జరిగింది. ఈ సందర్భంగా దేవాలయాల పరిశుభ్రత కమిటీ అధ్యక్షులు వీరమల్లు మాట్లాడుతూ 3 దశాబ్దాల క్రితం మహారాష్ట్రలోని పర్భనీ జిల్లా గంగాఖేడ్ నుంచి సంతాచార్య అనే భక్తుడు పర్యటిస్తూ నిజామాబాద్ వచ్చాడు. ఈ క్రమంలో పూజలు భజనలు చేస్తూ ఒకరోజు బస చేశారు. రాత్రి నిద్రించగా దత్తాత్రేయ స్వామి వారు కలలో కనబడి భక్తుల సౌకర్యార్థం ఇక్కడ మందిరం నిర్మించాలని కోరినట్టు చెప్పారు. ఈ పని నీ వల్లనే సాధ్యమవుతోందని సంతాచారిని కోరడంతో సంతాచారి భక్తులతో కలిసి తన ఆస్తులు సైతం ధారాదత్తం చేస్తూ 16 స్తంభాల మఠాన్ని నిర్మించడం జరిగిందని వివరించారు. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఈ 16 స్తంభాల గుడిని నిర్మించడం జరిగిందని, అప్పటి నుండి శ్రీపాద వల్లభుని కీర్తిస్తూ ప్రత్యేక భజనలతో పాటు ప్రతి గురువారం పల్లకీ సేవ, దత్త జయంతి నాడు ప్రత్యేక కార్యక్రమాలు జరుపుతూ ఉంటారని వీరమల్లు తెలిపారు. ఇంతటి మహిమగల ఆలయాన్ని మనం పరిశుభ్రం చేయటం మన పూర్వజన్మ సుకృతమని ఈ కార్యక్రమంలో సుమారు 63 మంది భక్తులు పాల్గొన్నారని ఆలయాల పరిశుభ్రత కమిటీ అధ్యక్షులు వీరమల్లు తెలిపారు. జై గోమాత. ఇందూరు దేవాలయాల పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ఈరోజు గాజులపేటలో సంతాచార్య మఠము అంటే దత్త మందిరంలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు పరిశుభ్ర కార్యక్రమానికి 63 మంది సభ్యులు వచ్చారు. ఇలాగే ప్రతి వారము ఒక దేవాలయము పరిశుభ్రం చేసే కార్యక్రమంలో హిందూ బంధువులందరూ పాల్గొని మన దేవాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని మా కోరిక. జై శ్రీరామ్, జై గోమాత, జై గురుదత్త. డ్రంక్ అండ్ డ్రైవ్లో చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో పోలీస్ శాఖ డ్రంక్ అండ్ డ్రైవ్పై దృష్టి సారించారు. సిపి సాయి చైతన్య ఆదేశాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా 46 మంది పట్టుబడ్డారు. వీరందరినీ స్పెషల్ జ్యుడిషియల్ 2వ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశానుసారంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధులలో వాహనదారులు మద్యం త్రాగి వాహనాలు నడపడం వల్ల 46 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించినట్లు ఏసీపీ రాజా వెంకట్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ పరిధులలో పలు పోలీస్ స్టేషన్ల వారీగా పట్టుబడిన వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించి వారిని జిల్లా మార్నింగ్ కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. వారికి స్పెషల్ జ్యుడిషియల్ 2వ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జహాన్ బేగం 24 మందికి జైలు శిక్ష విధించగా 22 మందికి జరిమానా విధించినట్లు ఏసీపీ చెప్పారు.
4 ఏళ్ల వయసు గల చిన్నారి భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సంస్కృత శ్లోకాలను అవలీలగా చెబుతూ అందరి మెప్పు పొందుతోంది. బోధన పట్టణానికి చెందిన రిషి ప్రియా దంపతుల 4 ఏళ్ల వయసు గల ధన్విక భగవద్గీతలోని శ్లోకాలను అనర్గళంగా చెబుతోంది. చిన్నారి చెబుతున్న శ్లోకాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఆ చిన్నారి ప్రతిభను గుర్తిస్తున్న పలువురు ధన్వికతో పాటు ఆమె తల్లిదండ్రులను అభినందిస్తున్నారు. చిన్న వయసులోనే ధన్వికకు తల్లి ప్రియా భగవద్గీత శ్లోకాలను బోధిస్తూ ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కల్పిస్తూనే ఆదర్శ జీవనానికి నాంది పలికే భగవద్గీతను తల్లిదండ్రులు తమ కూతురుకు బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ చిన్నారి ప్రతిభను ప్రశంసిస్తున్న నెటిజన్లు తల్లిదండ్రులపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. భగవద్గీత చాప్టర్ 1 ఓం పరమాత్మనే నమః అత ప్రథమోజాయః అర్జున విషాద యోగః ధృతరాష్ట్రవాక్ష ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేశోత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ సంజయవాచ దృష్ట్వా తు పాండవానేకం యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజావసంగమ్య కృష్ణ మబ్రవీత్. ఎడపల్లిలో ఓ వృద్ధురాలి మృతి సంఘటన అందరినీ కలతకు గురిచేసింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన ఆమె క్షణాల్లోనే అదే బస్సు క్రింద పడి మృతి చెందడంతో సహచర ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈ హృదయ విధాకర ఘటన ఎడపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలకు వెళితే మంగళపహాడ్ గ్రామానికి చెందిన మహిళ బోధన్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మంగళపహాడ్ చౌరాస్తా వద్ద దిగింది. ఆ తర్వాత ఆమె రోడ్డు దాటేందుకు బస్సు ముందు వైపు నుంచి వెళ్ళగా అది గమనించని డ్రైవర్ బస్సును నడపడంతో ముందు టైర్ క్రింద పడి చితికిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఆ మహిళ మంగళపహాడ్ గ్రామానికి చెందిన 64 ఏళ్ల వయసు గల చాకలి నాగామణిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బస్సును పోలీస్ స్టేషన్కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక ఆధునిక ఏసీ వార్డు అత్యంత విశాలమైన భవనం అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్ బస్టాండ్ ఎదురుగా లైన్ ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్ విజయలక్ష్మి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత బండారి గ్రూప్ విజయలక్ష్మి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో ఖలీల్వాడి నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్.
వేల్పూర్ ఆర్మూరు ప్రాంతాలలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సిఐ వెంకటేష్ చెప్పారు. వేల్పూర్ ఆర్మూరు ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ సిఐ వెంకటేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం రాత్రి వేల్పూర్ గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న యశ్వంత్ను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. అతని వద్ద నుంచి 750 గ్రాముల గంజాయి, బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అరెస్ట్ అయిన యశ్వంత్ను విచారించి ఆర్మూర్ పట్టణంలో తనిఖీలు చేపట్టినట్టు ఎక్సైజ్ సిఐ వెంకటేష్ వివరించారు. ఈ తనిఖీల్లో గంజాయి విక్రయిస్తున్న షేక్ సమీర్, షేక్ కలీంను అరెస్టు చేశామని అన్నారు. వారి నుంచి 2.3 కిలోల గంజాయితో పాటు 2 బైకులు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ దాడిలో ఎక్సైజ్ ఎస్ఐ నరసింహాచారి, సిబ్బంది భూమన్న, గంగారాం, విష్ణు, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ స్థాయిలో అట్టడుగు ప్రజలకు న్యాయ సేవలు అందించడమే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యమని డిఎల్ఎస్ఏ సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ జి ఉదయ్ భాస్కర్ రావు అన్నారు. సివిల్ తగాదాలను, బ్యాంక్ రుణాలు, భర్త భార్యల మధ్య, అన్నదమ్ముల మధ్య తగాదాలకు రాజీ కుదర్చడం రాజీ మార్గమే అన్న సిద్ధాంతంతో మన సంస్థ పనిచేస్తోందని ఆయన తెలిపారు. మోర్తాడు మండలం తిమ్మాపూర్ గ్రామంలో గల మోక్షానంద బుద్ధ విగ్రహాన్ని సందర్శించి బుద్ధ విహార్లో జ్యోతి ప్రజ్వలన చేశారు. తిమ్మాపూర్ గ్రామ ప్రజలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ చట్టాలపై అవగాహన కల్పించారు. సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఉదయ్ భాస్కర్ రావు మాట్లాడుతూ భారత న్యాయ చట్టాలు అందరికీ తెలియాలని, దేశంలోని అట్టడుగు వర్గాలకు సైతం న్యాయం అందించాలన్న ప్రధాన లక్ష్యంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పనిచేస్తోందని అన్నారు. డిఎల్ఎస్ఏ ద్వారా గ్రామాలలో ఉన్న సివిల్ తగాదాలను, బ్యాంక్ రుణాలు, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య తగాదాలకు రాజీ కుదర్చడం రాజీ మార్గమే రాజమార్గం అన్న సిద్ధాంతంతో పలు అపరిష్కృత వ్యాజ్యాలు రాజీ మార్గం ద్వారా సంవత్సరాలుగా న్యాయం కోసం నిరీక్షించే తమ కోర్టు కేసులను శాశ్వతంగా పరిష్కరించుకొనడానికి లోక్ అదాలత్ ఓ చక్కని వేదికగా పనిచేస్తోందని అన్నారు. లోక్ అదాలత్లో ఇవ్వబడిన అవార్డులు సుప్రీంకోర్టులో సైతం అప్పీల్కు ఆస్కారం లేనట్లుగా శీఘ్ర న్యాయ తీర్పుతో కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా చేయబడుతోందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మోక్షానంద స్వామి, తిమ్మాపూర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కేజీబీవీలలో పనిచేసే నాన్ టీచింగ్ అండ్ వర్కర్స్కు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ డిమాండ్ చేశారు. అందులో భాగంగానే ఈ నెల 20న నిర్వహించే సార్వత్రిక సమ్మెలో కేజీబీవీ నాన్ టీచింగ్ అండ్ వర్కర్స్ పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. నగరంలోని జిల్లా సమీకృత భవనాల సముదాయంలో గల డీఈఓ కార్యాలయంలో ఏడీ నాగజ్యోతికి ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ టీయూసీఐ ఆధ్వర్యంలో ఈ నెల 20న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కనీస వేతనాలు అమలు కోసం, కనీస పెన్షన్ 9,000 అమలు కోసం, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, పని గంటల పెంపుదలకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని అన్నారు. ఈ సమ్మెలో కేజీబీవీ మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొంటారని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలని, తక్షణమే కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని, ఉద్యోగ ఆరోగ్య భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుమలత, నాయకురాలు రాధ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. 20వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో భాగంగా కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐగా ఈరోజు జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సమ్మె నోటీసును ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లకి కనీస వేతనాలు అమలు కావడం లేదు. అదేవిధంగా వాళ్ళని పర్మనెంట్ చేస్తాన్న ప్రభుత్వ హామీ అమలు కాలేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కూడా అమలు కావట్లేదు. వీళ్ళకి సంబంధించినటువంటి హక్కుల్ని కాలరాసేలా కార్మిక లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది మోడీ ప్రభుత్వం. దీన్ని నిరసిస్తూ ఈ నెల 20న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లు కూడా పాల్గొంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వెంటనే స్కీమ్ వర్కర్లుగా, అదేవిధంగా కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లుగా
వాళ్ళ కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ హామీ ప్రకారం వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా పని గంటల పెంపును, శ్రమదోపిడిని అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రుద్రూర్ శ్రీ రామలింగ చౌడేశ్వరి మాత ఆలయంలో దేవాంగ కులస్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అమ్మవారి దయతో ఆటంకాలు తొలగిపోయి సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. రుద్రూర్ గ్రామంలోని శ్రీ రామలింగ చౌడేశ్వరి ఆలయంలో వైశాఖ మాసం సందర్భంగా దేవాంగ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు హారతి కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపడతారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో దేవాంగ కుల పెద్దలు, కుల సభ్యులు, చిన్నారులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ధాన్యం సేకరణలో జాప్యానికి తావు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు అందుబాటులో ఉంటూ పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులు పడకూడదని, కేంద్రాలకు ధాన్యం తెచ్చిన వెంటనే నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి తూకం జరిపించాలని ఆయన చెప్పారు. కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం సేకరణలో జాప్యానికి తావు లేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు గాను సంబంధిత అధికారులు కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ధాన్యం సేకరణను నిశితంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఆరుమూరు మండల కేంద్రంలోని ధోబీఘాట్, కమ్మర్పల్లి మండలం, ఉప్లూర్, మోర్తాడ్ మండలం, తిమ్మాపూర్లలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. రైతులు తరలించిన ధాన్యం నిల్వలను పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వలు, మిల్లులకు తరలించిన ధాన్యం గురించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకొని రికార్డులను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏవైనా ఇబ్బందులున్నాయా, ధాన్యం అమ్మకాల వివరాలతో కూడిన రసీదులు అందిస్తున్నారా అని ఆరా తీశారు. ధోబీఘాట్ వద్ద గల కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లలో ఒకంత జాప్యం జరుగుతోందని రైతులు కలెక్టర్ దృష్టికి తేగా కేంద్రం నిర్వాహకుల తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నప్పటికీ ధాన్యం సేకరణలో ఎందుకు జాప్యం జరుగుతోందని నిలదీశారు. కొనుగోళ్లలో నిర్లక్ష్యానికి తావిచ్చే సొసైటీలకు వచ్చే సీజన్లలో కేంద్రాలను కేటాయించకూడదని కలెక్టర్ పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులు పడకూడదని, కేంద్రాలకు ధాన్యం తెచ్చిన వెంటనే నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి తూకం జరిపించాలని నిర్వాహకులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యం వెంట నిర్దేశిత మిల్లులకు తరలించాలని, లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మిల్లుల వద్ద మిల్లర్లు సకాలంలో ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని అన్నారు. సూపర్ అమాన్ రకం ధాన్యం దిగుమతి చేసుకునేందుకు పలువురు మిల్లర్లు విముఖత ప్రదర్శిస్తున్నారని కేంద్రాల నిర్వాహకులు తెలుపక మిల్లర్లతో సమావేశమై ఇబ్బందులు లేకుండా చూస్తామని కలెక్టర్ అన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తూ దాదాపుగా తుది దశకు చేర్చారని, ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ పూర్తి స్థాయి లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ జరపాలని హితవు పలికారు. ఆలస్యంగా పంట దిగుబడులు చేతికందిన అన్ని ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచడం జరిగిందని, పంట విక్రయం విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా కల్పించారు. కలెక్టర్ వెంట ఆరుమూరు ఆర్డీఓ రాజాగౌడ్, డిఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం శ్రీకాంత్ రెడ్డి, డీసీఓ శ్రీనివాస్, డిపిఎం సాయిలు తదితరులు ఉన్నారు. నేల తల్లిని రక్షించుకుంటేనే అధిక దిగుబడులు సాధ్యమని రుద్రూర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త బి సౌందర్య అన్నారు. ఏకరూప పంటల సాగు, అధిక మోతాదులో రసాయన ఎరువుల వినియోగంతో భూసారం క్షీణిస్తోందని, రైతులు నీటి యాజమాన్య పద్ధతులను పాటిస్తూ ఆధునిక విధానంలో పంటలు సాగు చేయాలని ఆమె సూచించారు. భీమ్గల్ మండలం చేంగల్ గ్రామంలో రుద్రూర్ ప్రాంతీయ వరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త బి సౌందర్య మరియు ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ సహకారంతో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో రైతులు హాజరు కాగా పంటల సాగుకు సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. తక్కువ యూరియా వాడకంతో సాగు ఖర్చు తగ్గించుకోవాలని, భూసార పరీక్షా ఫలితాల ఆధారిత ఎరువుల యాజమాన్యం చేపట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్త సౌందర్య రైతులకు వివరించారు. భూసారం ఎరువులను దుక్కిలో మాత్రమే వేసుకోవాలని, అవసరం మేరకు రసాయనాలను వినియోగిస్తూ నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు. అవసరమైనప్పుడే రసాయన పురుగు మందులను సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే వాడాలని చెప్పారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా వ్యాపారుల నుంచి రసీదులు పొంది భద్రపరుచుకోవాలని సూచించారు. సాగునీటిని ఆదా చేస్తూ భావితరాలకు అందించాలని, వరి పంటలో తడి పొడి విధానంతో నీటి యాజమాన్యం చేసినట్లయితే 15 నుంచి 30% నీటిని ఆదా చేయవచ్చని, ఈ పద్ధతిలో నీటి ఆదాతో పాటు భూసారాన్ని కాపాడుతూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె వెంకటరెడ్డి రైతులకు వివరించారు. మొక్కజొన్నలో జంట చాళ్ల పద్ధతిలో బిందు సేద్యం ద్వారా సాగు చేసినట్లయితే నీటిని ఆదా చేయవచ్చని తెలిపారు. పంట మార్పిడి విధానాన్ని పాటిస్తూ సుస్థిర ఆదాయాన్ని పొందాలని అన్నారు. ఏకరూప పంటలకు బదులుగా వివిధ రకాలైన పప్పుజాతి పంటలు, నూనె గింజల పంటలు తదితరాలను సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి బి లావణ్య, వ్యవసాయ విస్తీర్ణాధికారులు డి స్నేహ, భార్గవ్, దివ్య, మౌనిక, అరవింద్, జిల్లా పశువైద్య శాఖ వైద్యుడు రోహిత్ రెడ్డి, ఏవిఎస్ డాక్టర్ సిహెచ్ కృష్ణ చైతన్య, ఏఎంసీ సభ్యుడు నర్సాపురం జీవన్, కుంట రమేష్, జేజే నర్సయ్య, అనంతరావు, మోతే శ్రీనివాస్, వసంత్ రెడ్డి, రాజు, గ్రామ రైతులు పాల్గొన్నారు. వ్యాధుల బారిన పడవు. ఇది వ్యవసాయ భూములు పెరిగిపోయినాయి, పచ్చి మేకలు తగ్గిపోయినాయి, పైగా గొర్రెల మేకలు తీయడానికి భూములు లేవు, అలాగే లేబర్ సరిగ్గా దొరకలేరు. కాబట్టి ఎవరైనా ఉత్సాహవంతులైన రైతులు ఇంట్రెస్ట్ ఉంటే ఆ శాఖ ద్వారా వాళ్ళకు సాంకేతిక సలహాలు ఇస్తాం. ఎట్లా నెప్పమంది తాగియాలా, మన కడుపు బ్యాంకులు ఏముంది తాగియాలా, జ్వరమంత్రంలో ఏమి చేయాలా, పురుగొట్టులో ఏమి ఇవ్వాలా, అవన్నీ వెలుగులో నేర్పిస్తాము. ఇవి ఏ గది వెళ్తాం, ఏ గది వెళ్తే కాపకటంతో కటింగ్ చేస్తే లాభదాయకం ఉండదు, అవన్నీ నేర్పించబడతాయి. అందరూ కాదు, ఉంటే ఒక 2, 3, 4 మీకు చాలా లబ్ధి పొందితే వాళ్ళు మెండోరా శ్రీ రామాలయ 3వ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల వారికి నూతనంగా తయారు చేయించిన ఆభరణాలకు ప్రత్యేక పూజలు చేసి అలంకరించారు. మెండోరా మండల కేంద్రంలో గత 3 సంవత్సరాల క్రితం గ్రామస్తులు దాతల సహకారంతో శ్రీరామాలయం నిర్మించారు. ఆలయ వార్షికోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం దాతల విరాళాలతో తయారు చేసిన వెండి కిరీటాలు, ఆభరణాలను విశ్వబ్రాహ్మణుల ఇంటి నుంచి మంగళహారతులు, వాయిద్యాలతో ఎదుర్కోలుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం శాస్త్రోక్తకంగా ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు నరేందర్ పంతులు నూతనంగా తయారు చేసిన వెండి కిరీటం, ఆభరణాలను విగ్రహమూర్తులకు అలంకరించారు. వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. హారతి, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు పులిహోర ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ప్రవీణ్ శర్మ, గ్రామ కమిటీ అధ్యక్షులు గౌరు రాజన్న, ఉపాధ్యక్షులు గుడిసె సాయిబాబా, కోశాధికారి గంగారెడ్డి, డీసీసీ డెలిగేట్ కుంట రమేష్, మాజీ సర్పంచ్ రాజేందర్, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఆర్ఏ లావణ్య, రవీందర్, అన్ని కుల సంఘాల పెద్దలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం.
ముప్కాల్ మండలం నల్లూరు గ్రామంలో బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చొరవతో 25 మంది ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఈ మేరకు ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి గ్రామ కార్యదర్శి విఘ్నేష్ లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు బర్కం గంగాధర్, బర్కం శ్రీనివాస్, పతని గంగాధర్, వసంత, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, కారోబార్ గంగాధర్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హోటళ్లకు రేటింగ్ ఇస్తామని చెప్పి ఓ వ్యక్తి నుంచి 1.42 లక్షలు సైబర్ నేరగాళ్లు కాజేసినట్లు వన్ టౌన్ హెచ్ఓ రఘుపతి తెలిపారు. ఖలీల్వాడ్కి చెందిన ఓ యువకుడికి వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట ఓ సైబర్ నేరగాడు ఫోన్ చేసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని నమ్మించాడు. ప్రముఖ స్టార్ హోటల్కు రేటింగ్ ఇవ్వడం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పి ఇందుకు కొంత నగదును యూపీఐ ద్వారా జమ చేయాలని అన్నాడు. దీంతో బాధితుడు విడతల వారీగా 1.42 లక్షల నగదును ట్రాన్స్ఫర్ చేశాడు. సదరు వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని భావించి వన్ టౌన్లో ఫిర్యాదు చేశాడు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కాళేశ్వరంలో జరిగే సరస్వతీ నది పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు రీజనల్ మేనేజర్ శ్రీమతి టి జ్యోత్స్న తెలిపారు. సరస్వతీ నది తీరాన అనేక పుణ్యస్నాన ఘాట్లు ఏర్పాటు చేయబడ్డాయని పేర్కొన్నారు. భక్తులు ఈ పుణ్యస్నాన మహోత్సవాన్ని సందర్శించి పుణ్యం పొందవచ్చని సూచించారు. ఈ నెల 15వ తేదీ నుండి 26వ తేదీ వరకు భూపాలపల్లి, కాళేశ్వరంలో జరిగే సరస్వతీ నది పుష్కరాలకు భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచామని చెప్పారు. ఇట్టి అవకాశం సద్వినియోగం చేసుకుని ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకుని చౌకైన, సురక్షిత, సుఖవంతమైన ప్రయాణంతో భక్తులు ఈ పవిత్ర సరస్వతి పుష్కరాలలో పాల్గొని పుణ్యస్నానం ఆచరించగలరని ఆమె కోరారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎడపల్లిలో ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.